భువనగిరి మున్సిపల్ సంబంధించి 21వ వార్డు అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయరా అంజుమ్ రహీం గారు బరిలో ఉంటున్నారు. ఒకసారి చూస్తున్నాం, విస్తృత ప్రచారం చేస్తున్నారు, మొత్తం కూడా కలియ తిరుగుతున్నారు, ఓటర్లను అడుగుతున్నారు. ఈ యొక్క కాలనీ అభివృద్ధి పరుస్తా, ఇప్పటికే ఈ కాలనీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు, ఒక అవకాశం నాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క 21వ వార్డును బంగారు వార్డుగా తీర్చిదిద్దుతానని చెప్తున్నారు. ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా జరుగుతుంది? ఇంటింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమడుగుతున్నారు? ఇలాంటి సమస్యలు గుర్తించారు? నా పేరు రాయల్ అంజుమ్. ప్రతి ఇంటికి వెళ్తే సర్వీస్ ప్రొవైడ్ చేసిన మనిషికి అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది మన వార్డ్ ఎలక్షన్స్ కాబట్టి పార్టీ అనేది ముఖ్యం కాదు. మనకి మనిషిని చూసి సర్వీస్ ని చూసి ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఏంది వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు. సో ప్రతి 10 years నుంచి వీఆర్ సర్వీసింగ్ హియర్ వితౌట్ ఎనీ పవర్. Since 10 years, he's working for 10 years. If voters will vote us, Yes. We will be sure for making further services in future, and we'll provide many services. If in this generation, if documentation is more important, Okay. Paperwork. Yes. If want paperwork, it's harder for us. Okay. We need a particular person for this, so we have to choose a good persons. Okay. And here we are the persons who will provide good future for others, and we will be surely we will be here for 5 years. Inshallah, we will definitely provide many services, whatever the schemes, whatever the promises we made for public, we will accompany that. Yes. And vote for ring, which is 4th number, and definitely without any mistakes, without any others helps. We are in this ward, we will be definitely in the service of public up to 5 years. Please vote for ring. చూస్తున్నాం, మరి ఎప్పటికో కాలనీలో ఉంటూ ప్రతి ఒక్కరి పేద గుండెలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. సర్వీస్ చేస్తాను, ఇక్కడే ఉంటాను, ఈ ప్రజల కోసం సేవ చేస్తానని చెప్పి వస్తున్నారు. ఈ అవకాశం మహిళగా రావడం వల్ల వాళ్ళ భార్య నిలబెట్టారు. ఒకసారి మాట్లాడదాం అన్న, చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఓటర్లకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఈ వార్డులో ఉన్నాయి? మీరు ఏవి గుర్తించారు? ఓటర్లతోటి మీరు ఏం మాట్లాడే సందర్భంలో ఏం చెప్తున్నారు? మీకు 21వ వార్డు నుంచి ఖచ్చితంగా చాలా వెనుకబడి ఉంది వార్డు. దాదాపు 10 ఏళ్ల ఉన్న ప్రభుత్వం కూడా ఒక్క శంకుస్థాపన చేయని పరిస్థితి ఇది. అందు గురించి నేను ఒకటే హామీ ఇస్తున్నా, బ్రహ్మన్వాడ గట్ల ఉన్న కమిటీ హాల్ ఒక పడవబడి ఉన్నది, దానికి ఖచ్చితంగా పార్కు తీర్చిదిద్దుతా, హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేస్తా, అదే కాజీమాలలోని అండర్ డ్రైనేజ్ చేస్తా, రోడ్ వేపిస్తా, లైట్లు వేపిస్తా. ఖచ్చితంగా ఓటర్లను చెప్తున్నాను. ఖచ్చితంగా ఓటర్లు కూడా గుర్తించాలి. 10 సంవత్సరాల నుంచి ఫ్రీ సర్వీస్గా ఒక రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, స్కాలర్షిప్ కానివ్వండి, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ప్రతి ఒక్కరికి ఫ్రీ సర్వీస్ చేసిన అందరూ ఖచ్చితంగా సహకరిస్తున్నారు. మనిషి లోకల్లో ఉండేటోళ్ళని గెలిపియాలి, సర్వీస్లో ఉండేటోళ్ళని గెలిపియాలని చెప్పి కోరుతున్నారు. ఖచ్చితంగా నేను ప్రతి ప్రజలకు చెప్తున్నా, విన్నపం చేస్తున్నా, అందుబాటులో ఉన్న వాళ్ళని గెలిపియాలి, సర్వీస్ చేసిన వాళ్ళని గెలిపియాలి. 4వ నంబర్ ఉంగరాన్ని గుర్తు ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తే ఖచ్చితంగా వార్డు అభివృద్ధికి పాటుపడతా అని తెలియజేస్తున్నా వార్డు ప్రజలకు. అంటే మీరు తిరుగుతున్న సందర్భంలో ఈ 21వ వార్డుకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగలేదా? గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం జరగలేదా? ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వస్తున్నారు కదా, మీరు వెళ్ళిన సందర్భంలో ఓటర్లు మిమ్మల్ని ఎలాంటి సమస్యలు అడుగుతున్నారు? ఓటర్లు ఒకటే సమస్య, ప్రతి 21 వార్డుల 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క శంకుస్థాపన పలక కూడా కనిపించని లోపం ఉన్నది. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇప్పటికీ అభివృద్ధి చేయలేదు. దాదాపు నేను గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధికి 6 నెలల అండర్ డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసి ఖచ్చితంగా ఫండ్లు తెచ్చి ప్రభుత్వాన్ని ఈ వాడకట్టుని అభివృద్ధి చేస్తా అని విన్నపం చేస్తున్నాను. వార్డు కౌన్సిలర్ గా బరిలో దిగుతున్నటువంటి రాహిలా అంజుమ్ రహీం ముతహర్ మసూద్ గారికి ప్రజల నుంచి, ఈ వార్డు నుంచి నీరాజనం పలుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళు విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, యువకుడు. ఈ వార్డు అభివృద్ధి కోసము గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలను
ప్రజా సేవలో తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి 21 వార్డు ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి ప్రతి పనిని కూడా తన సొంతానికి కాకుండా వార్డు అభివృద్ధి కోసము, ప్రజల సేవ కోసము ప్రతి నిత్యం పనికొస్తాడు. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజాసేవ చేసే వ్యక్తిని మనం నాయకునిగా ఎన్నుకోవాలి. కాబట్టి అనునిత్యం స్థానికుడు 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాడు. కాబట్టి వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా మీ అందరి దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తాడు. కాబట్టి మీరు అందరూ అత్యధిక మెజార్టీతో రింగు గుర్తు పైన ఓటు వేసి గెలిపిస్తగలరని కోరుతున్నాను. मेरे प्यारे मुसलमान भाइयों बहनों, मैं आप लोगों के लिए एक गुजारिश कर रहा हूँ। ये वार्ड में कोई कांग्रेस हो, टीआर से कोई लीडर यहाँ पर कोई भी ये गली में नहीं आए, वोटिंग नहीं है। जब 10 साल जब टीआरएस की हुकूमत थी, कोई एमएलए होंगे, एमपी कोई भी होंगे, ये गली में नहीं आए। क्यों बोल तो ईमानदार एक रहीम बोलने वाले जो इंडिपेंडेंट से ठहरे हैं, कल परसों मैं भी देख रहा हूँ, आप लोग भी देख रहे हैं, आपके पास आकर क्या चाहिए बोल के पूछ रहे हैं। यही पूछना 1 साल पहले पूछना था। 10 साल टीआरएस की प्रभुत्व हम लोगों को कितनी यहाँ काम करी बोल के कुछ दिखा आपको? कोई एक एमएलए आपको पूछा यहाँ पे कितने साल से वाटर नहीं है, धूपकाले में तड़प रहे बेचारे इधर वाटर के लिए। आज आके हर आदमी ये करते बोलते, वो इलेक्शन तक ही बोलते। रहीम बोलने वाले ये अंगूठी को अगर आप जिलाएंगे तो यहाँ पे इतना अच्छा इंशाल्लाह डेवलप होगा। कोई नहीं है, आपको वोट तक ही चुन लोग आएंगे। बच्चा गाड़ी पे फिरते हो तो आपको दिखेगा, घर खरीब है, हर चीज के लिए सपोर्ट करेगा। ये क्यों? कल कितने लोग परसों कितने लोग हमारे एरिया में आ रहे हैं, क्यों आ रहे हैं? 10 साल की हुकूमत में कभी पहले शेखर रेड्डी साहब भी आए एमएलए इधर? नहीं आए। कोई कुम्भम अनिल कुमार रेड्डी एमएलए भी आए इधर? नहीं आए। क्यों? ईमानदार बंदा है, बराबर जिताओ। क्यों? अंगूठी है, 4 नंबर पे जाओ, बिस्मिल्लाह बोल के जा दो, రహీం భాయ్ జీతేంగే। చూస్తున్నాం స్వతంత్ర అభ్యర్థిగా అజం రహీం గారు ఉన్నారు. మరి ప్రధానంగా 21వ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే నేను ఇక్కడే ఉంటాను, ఈ ప్రాంతంలో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఎన్నో సమస్యలు గుర్తించాను. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చేసేది ఏమీ లేదు, ఇక్కడ శూన్యం. కాబట్టి ఈ యొక్క అవకాశం నాకు ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఈ వార్డు అభివృద్ధి కృషి చేస్తాను. ఈ యొక్క అవకాశం ఇవ్వమని చెప్పి అజం రహీం గారు కోరుతున్నారు. ఇదే అరుణ్తో శరత్, భువనగిరి మున్సిపాలిటీ 21వ వార్డు.